నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో 35వ సంచికలోకి వచ్చాం. నేను గడిచిన 3 సంచికల్లో సీతాకోక చిలుక సినిమాలోంచి పాటల గురించి మాట్లాడాను. ఈ సీతాకోక చిలుక సినిమాలో పాటలన్నీ కూడా అప్పటికిప్పటికి పాపులర్ అయిపోయినాయి. 1981లో ఈ సినిమా వస్తే ఆ పాటలు అప్పటికిప్పటికి కూడా మారుమోగుతున్నాయి. స్వరాభిషేకంలో కానీ, పాడుతా తీయగోలో కానీ, ఇళయరాజాకి సంబంధించిన ఏ సందర్భంలో కానీ, ఇళయరాజా సృష్టించిన అపూర్వమైనటువంటి ట్యూన్లలో కానీ ఈ పాటలు ఇప్పటికీ కూడా నిలిచాయి, వెంటాడుతున్నాయి. అయితే వేటూరి సృష్టించిన పాటల్లో ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పినటువంటి సంచికలో 34వ సంచికలో పాటలో చెప్తూ మాటే మంత్రము మనసే బంధము ఈ సమతే ఈ మమతే మంగళవాద్యము అని చెప్పుకున్నాం. ఆ పాటను గురించి చెప్పాం. ఆ పాటలో చెప్పుకున్న ప్రత్యేకత ఏంటంటే పల్లవి ప్రత్యేకత. పల్లవి వెంటాడుతుంది, అదే నిలబడుతుంది. మరీ 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 మళ్ళీ 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 ఆ పల్లవి మోగుతుంది. మాటే మంత్రము అన్నది వెంటాడుతుంది. ఆ పల్లవి, ఆ స్టైల్, మాటే మంత్రము మనసే బంధము ఈ మనసే ఈ మమతే మంగళవాద్యము ఈ సమతే ఈ మమతే మంగళవాద్యం అనేటువంటి ఆ పల్లవి. అందులో చరణాల్లో పెద్ద ప్రత్యేకత ఉండదు, కానీ ఆ పాటలో ఆ పల్లవి వెంటాడే ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇంకొక పాట ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలలే కలలై ఈ పాట ఒకటి ఉంటుంది మనకి. ఏంటంటే ఈ పాటలో ప్రత్యేకత, ఆ అమ్మాయి సంగీతం నేర్చుకుంటూ ఒక ఊహాలోకంలో ఆ హీరోయిన్, చిన్న హీరోయిన్ చిన్నవాళ్ళని చెప్పాను. ఆ పాటలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే, అలలు కలలు ఎగసి ఎగసి సొగసి పోయే, ఇది పల్లవిలాగా వస్తుంటుంది. పల్లవి ఎక్కువ గుర్తుండదు ఈ పాటలో. అట్లాగే ఇందులో ఎక్కువ సంగీత స్వరాల ఉంటుంది. తనన్న నాన్న తనన్న నాన్న అని ఈ సంగీత స్వరాలను ఆలపిస్తుంటుంది. ఆ పాటలో ఎక్కువ అవి వస్తూ ఉంటాయి. ఆ తరువాత తకతం 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 ఇవి వస్తూ ఉంటాయి. ఇది వచ్చిన తర్వాత ఆ చరణం వస్తుంది. ఒక 2 చరణాలు ఉంటాయి. ఈ 2 చరణాల్లో చివరి చరణం ఈ పాటకు ప్రాణం లాంటిది. వేటూరి కవితా శక్తి ఎంత గొప్పతో చెప్పడానికి ఈ పాటలో చివరి చరణం మనం నిలిపేస్తుంది అన్నమాట. 2 చరణాలు ఉంటాయి. 2 చరణాల్లో ఒక చరణం ఇలాంటి కవిత్వం ఇంతకుముందు వచ్చిందిలే అనిపించేటట్లుగా ఉంటుంది, కానీ 2వ చరణంలో అది మనల్ని పట్టేసుకుంటుంది అన్నమాట. ఇలాంటి కవిత్వం ఎవరైనా చెప్పారా? అసలు ప్రధాన స్రవంతి కవిత్వంలో, అటు పద్య కవిత్వంలో కానీ, ఇటు వచన కవిత్వంలో కానీ, గేయ కవిత్వంలో కానీ ఇలాంటి ఆలోచన ఎవరైనా చేశారా అని అనిపిస్తుంది. అదేంట్లో మీకు చూడాలని ఉత్సాహం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఆ పాటలో నీ చిరునవ్వుల సిరిమువ్వుల సంవడి వింటే ఆలాపన వస్తుంది, అని ఆలాపన వస్తుంది. నీ చిరునవ్వుల సిరిమువ్వుల సందడి వింటే ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే. సరే, నీ నవ్వు వెన్నెల్లాగా ఉంది అనడం అన్నది వేటూరి సుందరరామూర్తి ఈ పాటలో చెప్పడం కంటే ముందు కూడా చాలామంది కవులు చెప్పారు. నీ నవ్వులు వెన్నెల్లాగా ఉన్నాయని చెప్పడం అన్నది చాలామంది కవులు రిపీట్ అయినటువంటి విషయమే. అది ఇందులో ఆ ప్రత్యేకత లేదు. ఈ చరణం అయిన తర్వాత చివరిలో చరణం వస్తుంది. అది వేటూరి ముద్ర అక్కడ వేశాడు. వేటూరి గమ్మత్తైనటువంటి ఒక కవిత్వానికి సంబంధించిన మంచి ఆలోచన ఇక్కడ కనపడుతుంటుంది. అదేంటో వినండి. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, మళ్ళీ వినండి. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ, నా పుత్తడి బొమ్మ అంటాడు. ఇది అద్భుతమైన కవిత్వం. ఇలా ఎవరు చెప్పలే ఇప్పటిదాకా. అదే ఎవరు చెప్పని ఆలోచనలు చెప్పిన వాడే గొప్ప కవి. ఎవరు చెప్పని ఆలోచన చెప్తేనే గొప్ప కవిత్వం అవుతుంది. అది చూడండి, మళ్ళీ చూడండి, రిపీట్ చేస్తా చూడండి. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ, నా పుత్తడి బొమ్మ. చాలామంది పట్టు చీరలు కట్టడాన్ని గురించి, ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టడాన్ని గురించి, పట్టు చీరల అందాల గురించి వర్ణించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ నీ కట్టుబడికి ఆ పట్టు పురుగు జన్మ తరిస్తుందంట. అసలు పట్టు పురుగులు ఎందుకు పుట్టాయి, పట్టు చీరలు ఎందుకు పుట్టాయి అనే కారణం అన్నది కూడా నువ్వు కట్టుకుంటే అది వీటన్నిటి యొక్క రుణం తీరిపోతుంది అన్నమాట. ఎంత చక్కటి ఐడియా చెప్పాడు. అందుకే వేటూరి పాటల్లో
ఇది ఎప్పుడు కూడా నిలిచిపోద్ది అనమాట. అందుకే ఇప్పుడు 1981లో వచ్చిన సీతాకోకచిలుక సినిమా ఇప్పటిదాకా ఆ సినిమా నిలబడింది, ఆ పాటలు నిలబడ్డాయి, ఆ సంగీతం నిలబడింది, ట్యూన్స్ నిలబడ్డాయి, అంత బాగుంది. అందుకే సంగీతంలో కానీ సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత్ స్తనద్వయం అంటారు కదా. అంటే సరస్వతికి సంగీతము సాహిత్యం అనే 2 స్తనాలు లాంటివి. ఒకటి ఆపాద మధురం, ఏకమాపాద మధురం, అన్యది అమృత ఆలోచనామృతం అంటారు. సంగీతం అన్నది ఆపాద మధురం, అంటే వినగానే మధురంగా లోపలికి వెళ్ళిపోతుంది. కవిత్వం అన్నది ఆలోచనామృతం. వేటూరి పాటలు కూడా ఆలోచనామృతంగా మిగిలిన వేటూరి పాటలు ఉన్నాయి. ఇందులో కూడా అదే, నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ. అసలు ఈ 2 లైన్లో తెలుగులో ఉన్న గొప్ప కవిత్వానికి ఉదాహరణలు చెప్పండి, మంచి కవిత్వానికి ఉదాహరణలు చెప్పండి అని అడిగితే చక్కటి ఇమాజినేషన్ చెప్పడానికి ఉదాహరణగా ఉండే వాక్యాలుగా ఈ 2 వాక్యాలను మనం చెప్పచ్చు. దట్ ఈస్ వేటూరి సుందరరామూర్తి. వేటూరి సుందరరామూర్తి ప్రత్యేకత ఇదే. ప్రతి పాటలోనూ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. ఇంకొక పాట గురించి నెక్స్ట్ సంచికలో చెప్తా. అదేంటంటే సాగర సంగమమే, ప్రణయ సాగర సంగమమే. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.